నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. కేక్ కట్ చేసి యేసుక్రీస్తు బోధనలు ఆరాధనలతో మార్మోగిన చర్చిలు. హితబోధ చేసిన ఆయా చర్చిల పాస్టర్లు. నంద్యాలలో భూ కబ్జాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. కంటి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు. తగు సలహాలు సూచనలు తెలిపిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి. శ్రీరామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పూర్వ విద్యార్థులతో కలయిక, మరపురాని అనుభూతిని శ్రీరామకృష్ణ విద్యాలయం రిటైర్ ఉపాధ్యాయులు. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ జన్మభూమి ప్రతిష్ఠ కార్యక్రమాలను దేశమంతా వాడవాడల పండుగలా చేసుకోవాలని నంద్యాల పట్టణంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు. శిల్పా కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం. ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నంద్యాల పట్టణం చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసు ప్రభువును కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు, కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు యేసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. చర్చిలో కానుకలు పంపిణీ చేశారు. ఈరోజు యేసు ప్రభువు పుట్టిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ జరుపుకునే వారికి ప్రతి ఒక్కరికి శుభం కలగాలని, అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోవిడ్ విషయంలో కూడా దేవుని దయ వలన ఎటువంటి కోవిడ్ రాకుండా జరగాలని నంద్యాలలోని పట్టణం ప్రజలు, సిఎస్ఐ చర్చి భక్తులకు, పాస్టర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే పొలిటికల్గా కూడా 2024లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మీ యొక్క నాగేశ్వరరావు, భారతీయ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు, నంద్యాల. ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు ఎంతో మంచి శుభవర్తమానమైన కార్యక్రమము. యేసుక్రీస్తు జన్మించిన దినమున మేమందరము ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో సంబరాలతో పండుగ చేసుకుంటున్నాము. మామూలుగా అయితే ఒకరి పుట్టినరోజు వారే చేసుకుంటారు, కానీ ఈ లోకరక్షకుని పుట్టినరోజును గుర్తు చేసుకొని ప్రపంచమంతా తన ఆనందంతో వాళ్ళు పండుగ చేసుకుని సంబరాలు చేసుకునేవారు. కనుక ఈ క్రీస్తుని గుర్తు చేసుకుంటూ మేమందరము ఈ యొక్క పండుగను చేసుకుంటున్నాము. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగును. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్జీఓస్ కాలనీలో గత కొన్ని రోజుల నుంచి స్థలం వివాదం నెలకొంది. చిన్నపొల్లయ్య 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడం వచ్చారని ఫిర్యాదు చేయడం జరిగింది. మరొక వర్గం వారి చిలకల సుబ్బమ్మ దగ్గర నుంచి స్థలం కొన్నామని కొలతల విషయంలో ఇరు వర్గాలకు హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక పేపర్లో వార్త ఇవ్వడం జరిగిందని, వాస్తవాలు తెలియకుండా వార్తలు రాయడం మంచిది కాదని, అలా రాయడం వల్ల పోలీసులపై ఉన్న మంచి ప్రభావం పోతుందని, ఏదైనా వార్త ఇవ్వాలనుకున్నప్పుడు పోలీస్ వివరణ తీసుకుని రాయాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఎవరైనా కానీ భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అని డీఎస్పీ తెలిపారు. రక్షణ మరిచి వైసీపీ పాలనలో పోలీసులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళ దానికి రక్షణ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది అవాస్తవము. అయితే వాస్తవం ఏంటంటే బాలయ్య అనే అతనికి 3 ఎకరాల 95 సెంట్లు సర్వే నెంబర్ 408లో ఉన్నది. ఈ బాలయ్య అనే అతనికి 2 భార్యలు. మొదటి భార్యకు నాగమ్మ, సుబ్బమ్మ అనే పిల్లలు ఉన్నారు. రెండో భార్యకు వచ్చేసి పెద్ద పుల్లయ్య, చిన్న పుల్లయ్య, వెంకటలక్ష్మమ్మ అనే పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళు నాగమ్మ, సుబ్బమ్మ అనే వాళ్ళు 1970లో కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ సుబ్బమ్మ అనే ఆమెకు 1/9 షేరు ఇవ్వడం జరిగింది. 1/9 షేరు అంటే 43 సెంట్లకు సంబంధించి ఆమెకు ఇవ్వడం జరిగింది కోర్టు మేరకు.
ఆ 43 సెంట్లు 1977 నుంచి 2019 వరకు ఆయన సంబంధించి అమ్మడం జరిగింది. అందులో 43 సెంటే కాకుండా ఒక 10 సెంట్లు కలుపుకొని మొత్తం 53 సెంట్లు అమ్మడం జరిగింది. అంటే డిఫరెంట్ పర్సన్స్కు. సేమ్ అదే ల్యాండ్ను మిగతా 2022 అక్టోబర్ 19న కోనేటి ప్రకాశ్, రవికుమారు, దిబ్బన్న, షేక్ కరీముల్లా, సంజయ్ అనే వాళ్ళకు అమ్మడం జరిగింది. అది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే ఈ కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబులరెడ్డి వాళ్ళు 2022 డిసెంబర్న ఈ పెద్ద పుల్లయ్య వాళ్ళ చేత 1 ఎకరా కొనుక్కోవడం జరిగింది. ఈ 1 ఎకరా సంబంధించి వాళ్ళకు రైట్స్ ఉన్నాయి. మా దాంట్లోకి అక్రమంగా ప్రవేశించినారు, వీళ్ళంతా అక్కడ వచ్చి షెడ్ వేసినారు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆర్డీఓ గారికి లెటర్ పెడితే సర్వేను పంపించడం జరిగింది. సర్వే అప్పుడు ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోకుండా మేము సర్వే చేయడం జరిగింది. అక్కడ షెడ్ వేసేది మేము కాదు, దానికి సంబంధించి అది వీళ్ళు కోనేటి ప్రకాష్ వాళ్ళంతా షెడ్ వేసినారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎటువంటి పరిస్థితుల్లో తలెత్తకూడదని చెప్పేసి మేము పికెట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ దర్యాప్తు ముందుకు పోతాం. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే వార్తలు ప్రచురించే ముందు ఒక వివరణ తీసుకోవాలా కన్సర్న్డ్ ఆఫీసర్ దగ్గర. అంటే ఫ్యాక్ట్ తెలుస్తుంది. ప్రజలకు తప్పుదోరు పట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా పోలీసుకు సహకరించాలా, అటడి చేయకూడదని చెప్పేసి మేము మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. నంద్యాల కంటి వైద్య నిపుణులు బిజీ భాస్కర్ రెడ్డి ఎంఆర్ డిజిటల్ టీవీతో మాట్లాడుతూ కళ్లలో జాగ్రత్తగా చూసుకోవాలని, ఎక్కువ రైతులు పొలాలలో ఉన్నప్పుడు కళ్లలో గడ్డి, ఇతర పురుగులు వంటివి కళ్లలో పడినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ కంటి నలపడం అటువంటి చేయకుండా ఉండాలని, ఏదైనా కంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయకూడదని పలు సూచనలు చేశారు. సీజన్ హార్వెస్టింగ్ సీజన్ అంటే రైతులందరూ కూడా పంట ఇంటికి తెచ్చుకునే సమయం కాబట్టి పొలాల్లో విరివిగా పాల్గొంటుంటారు. పొలాల్లో వెళ్ళినప్పుడు అక్కడ గడ్డి వల్ల కానీ లేదా పంటకు సంబంధించిన ఏదైనా మొక్కలు గింజల వల్ల కానీ కంటి లోపల కానీ ఏదైనా పడినా లేకుంటే దెబ్బ తగిలితే కూడా ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే అది ఫంగల్ అల్సర్ రావచ్చు. ఫంగల్ అంటే శిలీంధ్రియాలలాగా అవి వచ్చేసి లోపల బూజులాగా ఏర్పడి కంటి నల్లగుడ్డను దెబ్బతీయవచ్చు అనమాట. తద్వారా పూర్తిగా కన్ను కూడా పోయే ప్రమాదం ఉంది. అతి తక్కువ వ్యవధిలో డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నట్లయితే మీ కంటిని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రిస్మస్ వేడుకల్లో లేదా కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా విరివిగా దూకుడుగా ఎవరైనా వ్యవహరించినట్లయితే వారికి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటిని కాపాడుకోవాలి. ఏ రకమైన దెబ్బ అయినా కూడా, అంటే కంటికి గాయమైన, కంటి చుట్టుపక్కల కూడా గాయమైన కూడా వెంటనే కంటి డాక్టర్ సంప్రదించినట్లయితే తద్వారా మీకు కుట్లు వేయడం కానీ లేదా మందులతో కానీ సరి చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా వెనుకంబడే డాక్టర్ గారిని చూపించుకోవాలి. అంతేకాకుండా పండుగ సందర్భంగా ఏదైనా రంగులు చల్లుకున్నా లేకుంటే వేరేది ఏదైనా కానీ చేసినా కూడా మీరు వెనుకంబడే కంటి డాక్టర్ని సంప్రదించాలి. పూర్వ విద్యార్థులతో కలయిక మరుపురాని అనుభూతిని శ్రీరామకృష్ణ విద్యాలయం రిటైర్ ఉపాధ్యాయులు అన్నారు. నంద్యాల పట్టణంలోని రాజారెడ్డి కన్వెన్షన్ హాల్లో సోమవారం 1988, 1989 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మిత్రులు పాల్గొన్నారు. గత 34 సంవత్సరం నుంచి ఇప్పుడు ఏకకాలంలో ఒకే వేదికపైకి చేరడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ గత స్మృతులను స్మరించుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటూ క్షేమ సమాచారాలు అడుగుతూ ఆత్మీయ ఆలింగనం మరియు పలకరింపులు చేసుకుంటూ ఇలాంటి స్నేహబంధం కలకాలం నిలవాలని అభిప్రాయపడ్డారు. అనంతరం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు నరసింహారావు, శ్రీరాములు, సుబ్బారెడ్డి, మల్లికార్జునరావు, శేఖర్, బాలగంగాధర్, రామ్మూర్తులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ దివంగత నివర్తి రామ్మూర్తి శ్రీరామకృష్ణ విద్యాలయాన్ని స్థాపించడం వల్లే విద్యార్థులకు విద్యను అందించగలిగామన్నారు. విద్యను బోధించిన విద్యార్థులతో కలిసిన క్షణాలను మరవలేమన్నారు. సమావేశానికి సహకరించినటువంటి స్నేహితులకు ఘనంగా సత్కరించారు. చివరిలో 2025వ సంవత్సరం మరోసారి కలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థ విద్యాలయంలో 1988-89 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈరోజు ఈ రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశమైనాము. ప్రతి ఒక్కరూ కలసడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. అలాగే
రామకృష్ణ విద్యాలయం నుంచి విద్యను అభ్యసించిన వారంతా కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాచ్ విద్యార్థులు కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనేది ఎవరు మన ఫ్రెండ్స్ యొక్క కష్టకాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. అదేవిధంగా మాకు విద్యాబుద్ధి నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ రోజు ఆ ఉపాధ్యాయుల విద్యను మాకు చెప్పడం వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. గుడ్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ పూర్వ విద్యార్థులందరూ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అందరూ కలిసి ఎంతో జయప్రదం చేసినాము. అందరూ సహకరించినందుకు మన ఆత్మీయత ఎంతో అందరూ సమ్మేళనంగా ఉండి ఫ్రెండ్స్ అంతా ఐకమత్యంగా ఉండి ఈ ప్రోగ్రామ్ను ఎంతో సక్సెస్ చేసినాము. మాకందరూ సహకరించినందుకు మెయిన్ మన సంపత్ గారైతేమి, శ్రీధర్ అయితేమి, మన శైలజ అయితేమి, ద్వారక అయితేమి, పిఎంఎల్ మధు అయితేమి, చంద్రకళ డాక్టర్ చంద్రకళ అయితేమి, మన సాగర్ విద్యాసాగర్ అయితేమి, చంద్రమౌళి అయితేమి, మహేష్ నాయుడు అయితేమి అందరూ ఒకరని లేకుండా అందరూ మాకందరూ సహకరించి ఎంతో ఈ మీటింగ్ ఎంతో సక్సెస్ చేసినందుకు మాకందరికీ కృతజ్ఞతలు. ఇట్లు అలాగే మధ్యాహ్నం గుడక భోజనములు గుడక అందరూ చేసి సాయంత్రం గుడక ఫంక్షన్ ఉంది. సాయంత్రం 6 గంటలకు అందరూ డిస్పాచ్ అయ్యి ఎవరి ఇళ్ళకు వాళ్ళు క్షేమంగా వెళ్ళి మళ్ళీ ఈ జ్ఞాపకాలను గుర్తుంచుకోవాల్సిందిగా మా మిత్రులకు అందరికీ కోరడమనేది. ఇట్లు గ్యాదర్ అవ్వలేదు, చాలా తక్కువ మందే కలిశారు. ఇప్పుడు అనుకోకుండా కొంచెం డబల్ వచ్చారు జనము. చాలా సంతోషము. ఇలాగే మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మహానంది క్షేత్రంలో జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ జన్మభూమి ప్రతిష్ట కార్యక్రమాలను దేశమంతా వాడవాడలా పండుగలా చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు అయోధ్య నుంచి శ్రీరామ హరిద్రాక్షతలను మహానంది దేవస్థానమునకు తెచ్చి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రపరిచారు. ఈ అక్షింతలను జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నారు. ఆర్ఎస్ఎస్ వారు వీరందరూ కూడా కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్షింతలను ముందుగా ఈ యొక్క మహానంది క్షేత్రానికి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. జనవరి 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క రాముల వారి అక్షింతలు చేర్చాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క అక్షింతలు అనేటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకురావడం జరిగింది. జనవరి 22వ తారీఖున మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ సనాతన హిందూ ధర్మానికి మూల పురుషుడుగా ఉన్నటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి మహర్షులు దేవతలు కూడా ధర్మానికి ప్రతిరూపంగా భావించేటువంటి ఆ యొక్క రాములు వారు జన్మించినటువంటి అయోధ్యలో ఆ రామాలయ ప్రతిష్ట అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రోజున కేవలం ఆ పట్టణంలోనో లేదో ఆ గ్రామంలోనో ఉన్నవారు కాకుండా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది మన దేశానికి కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంపన్నం అనుకున్న విధానంగా ఈ యొక్క అక్షంతల్ని అందరూ కూడా మన ఇళ్లలో రాముల వారి పటం ముందు వేసి అట్లాగే విశేషంగా దీపారాధనలు చేసి మనం ఆ రోజున ఒక పెద్ద పండుగలాగా మనం అందరం కూడా జరుపుకోవాలి. తద్వారా ఈ యొక్క రామాలయ నిర్మాణ అనంతరం మన భారతదేశం యొక్క భవిత అనేటువంటిది మారి అంతా కూడా సుభిక్షంగా మన దేశం అంతా కూడా వర్ధిల్లుతుంది. కాబట్టి ఈరోజు పవిత్రంగా తీసుకొచ్చినటువంటి ఈ అక్షంతల్ని జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ఇంటికి కూడా చేర్చడం అనేటువంటిది ఒక సంకల్పంగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ వారు, ఆర్ఎస్ఎస్ వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రామ అనుగ్రహం అనేటువంటిది సకల పౌరులకి కూడా కలగాలని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో మహానందీశ్వరాయ నమః. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా పంపిన అక్షింతలను ఈరోజు విఎస్పి బజరంగదళ్ ఆర్ఎస్ఎస్ వారి ద్వారా మహానంది క్షేత్రానికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు నుంచి జనవరి 1వ తారీఖు వరకు విశేష పూజలు చేసి తర్వాత
1వ తారీఖు నుంచి మహాన్ని మండలంలో ప్రతి గ్రామాన ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుంది. వారు ఈ పూజా కార్యక్రమంలో ఈ పంపిన అక్షింతలను ఉపయోగించుకొని వారి అక్కడ ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ వారికి అక్షింతలు వేసి వారి యొక్క రామజన్మ స్వామి అంటే రాముని యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ నెల జనవరి 22, 2024 సంవత్సరం రోజున అయోధ్యలో రామజన్మభూమి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజు మా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు సంకీర్తనలు కానీ భజనలు కానీ చేసి సాయంకాలం అనగా సూర్యాస్తమయం రోజు ఒక దీపము ప్రతి ఇంటి ముందు పెట్టేసి దేవుని కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఈరోజు శ్రీ రామజన్మభూమి మందిరం అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం నుండి మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అక్కడ నుండి అక్షింతలు అన్ని కూడా ఇక్కడ మహానంది క్షేత్రానికి సమర్పించడం జరిగింది. ఇక్కడ నుండి కూడా ఈ మహానంది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ అక్షింతలను చేర్చడం జరుగుతూ ఉంది. అంటే వీటి విశేషం ఏమంటే మనకు మ్యారేజ్లు అయినప్పుడు కానీ పిల్లల బర్త్డేలకు కానీ వీటన్నింటికి కూడా ఈ అక్షింతలు తీసుకొని తల మీద చల్లుకొని ఆశీర్వచనం చేయించుకుంటే అంతా కూడా మంచి జరుగుతుందని అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ఈ మహానంది క్షేత్రం నుండి మహానంది గ్రామానికి అంతటి కూడా ఇవి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ రామచంద్రుని ఆశీస్సులు పొందవలసిందిగా వేడుకుంటున్నాము. ఓం మహానందీశ్వరాయ నమః. నంద్యాల పట్టణంలో 24వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వార్డుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ కు అపూర్వ స్వాగతం పలికారు. ఆలమూరు సాయిరాం, ఆలమూరు జ్యోతి అనంతరం ఆలమూరు సాయిరాం రాయల్ వర్గానికి చెందిన 100 మందికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఫరూక్ ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జగన్ రెడ్డి శిల్పారవి కక్షపూరిత రాజకీయాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామని, నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కబ్జాలు చేసుకో ప్రజల్ని దాచుకో అనే సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారని, 20 ఏళ్లు నంద్యాల ప్రజలు అవకాశం ఇస్తే నంద్యాలకు ఏం చేస్తారో నిరూపించాలని సవాల్ చేశారు. ఇక నంద్యాలలో శిల్పా కుటుంబ పాలనకు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలు గురించి ఆయన వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన దక్షతతో ప్రజలకు సురక్షణమైన పాలనను అందించాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలబెట్టారని, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిన చంద్రబాబు నాయుడుని కేవలం కక్షపూరితంగా జైల్లో పెట్టారని అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష లేకుండా అర్హులందరికీ మెరుగైన సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఫరూక్ సార్ గారికి సీట్ రావడం. ఆయన అయితే డైరెక్ట్ గా ఎవరితో మనకు లింక్ అవసరం లేదు, డైరెక్ట్ గా కలిసి మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడానికి ప్రత్యేకమైన అవకాశం ఆయన. ఎందుకంటే ఆయన గత 40 సంవత్సరాల నుంచి అందరికీ సుపరిచితుడు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా తెలిసినవాడు. కాబట్టి ఇగో లేకుండా ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించేవాడు. నేను 7వ తరగతి ఉన్నప్పటి నుంచి మా మామ శంకరయ్య గారికి పరిచయం ఉన్నప్పటి నుంచి నేను ఆయన గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి మనము నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఫరూక్ గారికి అలాగే మన ఎంపీ అభ్యర్థికి కానీ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మన యొక్క భవిష్యత్తును అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాలని నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా ఎక్కడ గాని 1 సెంటు దానం చేసినారని నిరూపించమని చెప్పండి. వాళ్ళు స్థానికులు కాదు, మనం స్థానికులం. స్థానికులకే ఓటేయండి. వాళ్ళు వస్తారు, వ్యాపారాలు చూసుకుంటారు, వెళ్తారు, రూపాయి ఖర్చు పెడతారు, 10 రూపాయలు దోసుకుంటున్నారు. పాండురంగాపురం దగ్గర 100 ఎకరాలు కొన్నారు, దోసుకుంటారు, వెళ్ళిపోతారు. హెలికాప్టర్లు తిప్పినారు,
గోల్డ్ కాయిన్ ఇచ్చినారు. అంతా సర్వే చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని. మొత్తం కొట్టేస్తారు. మళ్ళీ గెలిపిస్తే 2024 అడ్రస్ లేకుండా ఈస్ట్ ఇండియా కంపెనీని బహిష్కరించాలి మనం. కాబట్టి అందరు రెడీ ఉండండి. జరగబోయేది యుద్ధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా ఎన్నికలకు సన్నిద్ధమై మనం పోరాడాలి. ప్రతి ఒక్కరం ఒక పోరాటం చేసి మనం ఫరూక్ సార్ని గెలిపించుకోవాలని చెప్పేసి నేను వినయించుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేయండి. వాళ్ళ సొమ్ము ఏం దానం చేయడంలే. 1 సెంటు దానం చేసిన మీ ఇళ్ళకాడికి వస్తారు. ఇప్పుడు భాష నువ్వు నా గుండెల్లో ఉండవు, నా సర్టిఫికెట్ నువ్వే కనపడతావు అని చెప్తారు. ఒక ఆయన పెద్ద ఆయన వస్తాడు, ఇప్పుడు నా కొడుకుని గెలిపియండి అని చెప్పి. ఇంకొక ఆయన కాడికి పోయినాడు ఈ మధ్యనే. ఆయన కూడా ఎమ్మెల్యే స్థాయి లీడరు, బొమ్మల సత్రంలో ఉంటాడు. ఆయన ఇంటికి పోయినాడు. గతంలో మున్సిపల్ చైర్మన్ నా భార్యకి వెళ్ళి నా భార్య గెలిచింది అని అడిగినాడు. మున్సిపాలిటీ నీకెందుకు ఇస్తాము, మున్సిపల్ మాకు గుండకాయ అని చెప్పినాడు. అంటే నీ గుండకాయ నీ కాడుంది పొన్నా, నా గుండకాయ నా కాడుంది, చూసుకుందాం పని చెప్పినాడు ఆయన. ఇట్లాంటి స్థానికుల్ని ఎదగనియరు, తొక్కి పడేస్తారు. అంటే నేను కూడా అక్కడ కూడా ఫరూక్ సార్ అమ్మడి పిల్లప్పటి నుంచి ఉన్నాయి. 20 ఏళ్ళు ఉన్నాయి నేను. 1985 స్టేట్ లో రాష్ట్రానికి రాజధాని లేని స్టేట్ ఏదంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. దీనికన్నా సిగ్గుచేట ఏం కావాలి మనకి? 3 రాజధాని అన్నాడు. 3 రాజధాని కాదు, 1 రాజధాని కూడా లేదు. దానికోసం మీరు ఆలోచించండి అమ్మా. మళ్ళీ అంటున్నాను, వీళ్ళు మళ్ళీ స్కామ్లు చేసి మీ దగ్గర వస్తారు. ఏం లేదు, మీకు ఏమంటారంటే ఈసారి ఎంత డబ్బులు ఖర్చు అయినా, ఈసారి ఏమైనా కానీ మేము గెలుస్తామనుకుంటాను. అది మీ వ్యూహం, మీ ఏమంటే మీ డ్రీమ్ అది. దానికోసం మనం ఒక్కటే అంటున్నాను, మీరందరూ గట్టిగా ఉండండి. ఈసారి ఖచ్చితంగా కొడతాం. ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి కొండా సుంకేశలా పంపడానికి అందరు కంకణం పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఒకే టాటా మీద ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా, ఈసారి ఎంత దూరం అన్నా కానీ, ఎంత అన్నా కానీ అసలు ఆగడానికి లేదు. ఎక్కడ తగ్గేది లేదు. ఎక్కడ ఎంత దూరం అన్నా వెళ్తాం. ఈసారి మీరు డి అంటే డీనే. ఖచ్చితంగా గెలిచేది తెలుగుదేశం పార్టీనే. ఖచ్చితంగా ఫరూక్ గారిని గెలిపించే వరకు ఎవరు నిద్రపోకూడదు. మా వాళ్ళైతే ఖచ్చితంగా నిద్రపోని 24 అవర్స్ పని చేసి ఫరూక్ గారిని గెలిపించుకుంటానని కోరుకుంటున్నాను. అట్లనే సాయిరామన్నకి ఇక్కడ అన్న మన సీనియర్స్ అందరికీ అనుకున్నాను. అందరూ కసిగట్టిగా కంపల్సరీ, మీరు ఇంకా టైం ఎక్కువ లేదు, దానికోసం అందరు ముందు రండి. ఎంత మా పాత తెలుగుదేశం వాళ్ళు చాలా మంది కాలనీలో ఉన్నారు, నూన్పల్లిలో ఉన్నారు. అందరు రండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. కేక్ కట్ చేసి యేసుక్రీస్తు బోధనలు, ఆరాధనలతో మార్మోగిన చర్చిలు. హితబోధ చేసిన ఆయా చర్చిల పాస్టర్లు. నంద్యాలలో భూ కబ్జాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. కంటి సమస్యలపై నిర్లక్ష్యం వద్దు. తగు సలహాలు, సూచనలు తెలిపిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి. శ్రీరామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పూర్వ విద్యార్థులతో కలయిక, మరుపురాని అనుభూతిని శ్రీరామకృష్ణ విద్యాలయం రిటైర్ ఉపాధ్యాయుడు. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ జన్మభూమి ప్రతిష్ఠ కార్యక్రమాలను దేశమంతా వాడవాడలా పండుగలా చేసుకోవాలని నంద్యాల పట్టణంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు. శిల్పా కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం. ఎన్ఎండి ఫరూక్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.